హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు కొబ్బరి బర్ఫీ చేసుకుందాము. ఈ కొబ్బరి చెక్కలు, ఈ చెక్కల్లోంచి కొబ్బరికాయ వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. ఇవిగోండి కొబ్బరి చెక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఆ కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసి కొబ్బరి కూర తయారు చేశాను. 2 సార్లు వేయాల్సి వచ్చింది. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టాను. బాగా మందపాటిగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఈ ప్యాను తడంతా ఆరిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. బాదం జీడిపప్పు వేసి వేయించాలి. పప్పులు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. వేయించిన పప్పులు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ కప్పు కొలతతో కొబ్బరి కూర వేయించుకుందాం. 1 2 నిండుగా 2 మనం పప్పులు వేయించుకున్న నెయ్యిలోనే ఈ 2 గిన్నెలు కూర వేసేసాను. ఈ కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఏ కప్పుతో అయితే కూర వేసానో అదే కప్పుతో 2 కప్పులు పాలు పోసుకోవాలి. కూర వేగింది, పాలు పోసేసుకుంటున్నాను. కొబ్బరి బర్ఫీలోకి చిక్కన పాలు ఉండాలండి. పప్పులు ముక్కలుగా కట్ చేసుకుంటాను. కప్పు కొబ్బరి కూరకి 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 2 గిన్నెలు వేయాలి. దీంతో నేను 2 గిన్నెలు కొబ్బరి కూర తీసుకున్నాను కాబట్టి 2 గిన్నెలు పంచదార వేసాను. ఇది అడుగు పట్టకుండా అలా కలుపుతూనే ఉండాలి. అందుకనే మనం మందపాటు గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ పైన కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ప్లేట్ తడి లేకుండా శుభ్రంగా తుడిసేసుకుని నెయ్యి రాసుకుని ఉంచాలి. దగ్గరికి అయ్యేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. స్టవ్ మంట ఎక్కువ తక్కువలు చేసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి. 1/4 కప్పు వరకు నెయ్యి వేసాను. ఇదంతా దగ్గరికి ఉడకడానికి 3/4 గంట అలా పట్టిందండి. పప్పులు వేసేసుకుందాం. దగ్గరికి అయిపోయింది. ప్లేట్లో వేసుకుందాం. నెయ్యి రాసి పెట్టాను కదా, ప్లేట్ అంతా ఇలా సమానంగా సర్దుకోవాలండి. ఇది బాగా ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాం. నేను చేసిన ఈ బర్ఫీ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. తప్పకుండా చూసి ఊరుకుంటున్నారు. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్కలు కట్ చేసాను, ఇంకా ఆరాలి. ఆరిన ముక్కలు తీసి ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి, బాయ్. అన్నట్టు మర్చిపోయాను, రాని పిల్లల కోసం చేసి చూపించాను, నేర్చుకుంటారని. మీరు ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా ఉంది.